డైలీ వర్కర్స్ని అటు ఇటని బిజీ లైఫ్లో అందరూ వెహికల్స్ పట్టుకొని అటు ఇటు పనులకు వెళ్తుంటారు. కానీ ఇలాంటి టైంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుడు మాత్రం చాలా కష్టమవుతుంది. మధ్యతరగతి ప్రజలకి ఇంకా చాలా కష్టంగా ఉంది. కొంచెం ప్రభుత్వం మా తరఫున చూసుకొని రేట్లను తగ్గించే ఉపాయం చేయండి. భారం ఏమున్నదన్న అందరితో పాటు మనం భరించక తప్పదు కదా. అంతే, ఏం చేస్తాం, అందరితో పాటు మనం నడుచుకుంటూ పోవాలి. కానీ కొత్త మనం చేసేది ఏం లేదు. అంతే ఇక స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ప్రజల గురించి ఆలోచించాలి. పెట్రోల్ ధర ఇంతగానో మీరు పెంచుతున్నారండి. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. మీరు దయచేసి తగ్గియండి. మీ గవర్నమెంట్కు మేము వేడుకుంటున్నాం. దీన్ని చూడండి, మధ్యతరగతి మీ కుటుంబం భారం మోయలేకపోతున్నాము. దయచేసి మీరు తగ్గియండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట వార్ అన్న సిచ్యువేషన్లో పెట్రోల్ పెరగడం అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఇండివిజువల్ ప్రాబ్లం, కానీ ఓవరాల్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. పెట్రోల్ డీజిల్ ఒక లీటర్కు 3.5 పెరిగేసరికి సామాన్య మానవునికి అధిక భారం అయిపోయింది. ఇది మామూలు రాను ఆఖరికి పూర్తిగా సైకిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడేది మన సామాన్య మానవులకు. గత 4 సంవత్సరాలుగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. కానీ గడిచిన కొన్ని మాసాలుగా అమెరికా ఇరాన్ యుద్ధం వలన అంతర్జాతీయ చమురు సంస్థ ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎందుకంటే మనము ఈ ఆయిల్ అనుకోండి, ఈ గ్యాస్ అనుకోండి, మెజారిటీ మనము దిగుమతి చేసుకుంటాం. సో ఈ రేట్లు అనేది అంతర్జాతీయ మార్కెట్ బట్టి ఉంటుంది. 4 సంవత్సరాలుగా పెంచిన రేట్లు ఇప్పుడు పెంచుతున్నామంటే కారణము అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధం వలన ప్రపంచం మీద మొత్తం దీని ఎఫెక్ట్ పడ్డది. అన్ని దేశాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. కానీ మన దేశంలో ప్రియతమ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి దూరదృష్టి వలన మనకు ఈ డీజిల్, పెట్రోలు, గ్యాస్ నిల్వలు ఉంచుకోవడం వల్ల ఇప్పటి వరకు మనం మెయింటైన్ చేయగలిగాము. భవిష్యత్తులో కూడా దీన్ని మనము పెట్రోల్, డీజిల్ అనేది మన దేశం యొక్క ఉత్పత్తి కాదు, విదేశాలపైనే మనం ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. మోడీ గారు మనం హైదరాబాద్లో చెప్పారు, రానున్న కాలం గడ్డు కాలం అని. మనము పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించుకోవాలి, బంగారం కూడా తగ్గించుకోవాలి అనేది ఆషామాషి కాదు, డెఫినెట్గా దూరదృష్టిగా చెప్పారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు మోడీ గారు ఏదో సొంతంగా తయారు చేసి ఇచ్చేది కాదు కదా, మనం తెచ్చుకొని ఇక్కడ పంచాలి. సో అంతర్జాతీయ బ్యారెల్ రేటు పెరగడం వలన ఇవి రేట్లు పెరుగుతున్నాయి. మోడీ గారు పెంచిన రేట్లను మనం అర్థం చేసుకొని